సంక్రాంతి పండగలో చివరి రోజు మనకి కనుమ పండగ. దీన్ని పశువుల పండగ అని కూడా అంటారండి. ఒక సంవత్సరం పాటు ఎవరైతే వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలాగా ఈ కనుమ పండగ ప్రసిద్ధి. ఆ రోజండి ఇంటికొకరు చొప్పున తెల్లవారకు ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకుని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అడవి అంటున్నానంటే ఇదివరకటి కాలంలో ప్రతి ఊరికి పక్కన అడవి అనేది ఉండేదన్నమాట. ఇప్పుడంటే మనం తెలివైన వాళ్ళం కదా, అడవులను కొట్టేసుకుని మన నివాసాలకి, మన వ్యవసాయానికి మనం వాటిని వాడేసుకుంటున్నాం కదండి. అయితే అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు, ఔషధ మొక్కలు వాళ్ళు సేకరించేవారండి. కొన్ని చెట్ల ఆకులని, కొన్ని చెట్ల బెరడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు ఇలా చాలా సేకరించేవారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలన్నమాట. అంటే మద్ది, మాను, నేరేడి, మాను చెక్క, మోదుగు పువ్వులు, నల్లేరు, మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చేవారు. వాటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలోనండి ఉప్పు ఉంటుంది కదా, మనం వంటలో వాడుకునే ఉప్పు, ఆ ఉప్పుని చేర్చి రోట్లో వేసి బాగా దంచేవారండి. అదంతా మెత్తటి పొడిలాగా అయిపోతుందన్నమాట. దాన్ని ఏమంటారంటే ఉప్పు చెక్క అనేవారు. అది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకి తినిపించాలన్నమాట. ఇదొక పెద్ద ప్రహసనం. అంటే పశువులు తినవన్నమాట. అందుచేత ఒక్కొక్క దాన్ని పట్టుకుని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారడు పోసేసి దాన్ని నోరు మూసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పశువు దాన్ని మింగుతుంది. చిన్నపిల్లలు తిన్నప్పుడు చూడండి, అరుకు పోయాలనుకోండి, వాళ్ళు మింగనప్పుడు టాబ్లెట్ వేయాలంటే మింగినప్పుడు ఏం చేసేవాళ్ళు, ముక్కిలా మూసేసి నోట్లో టాబ్లెట్ అరుకు పోసేసి మూసేటడికి వాడు ఏం చేసేవాడు, గుట్టుకు వేసి మింగేసేవాడు కదా, అలా అనమాట. అప్పుడు ఆ పశువులు దాన్ని మింగుతాయంట. ఇలా ఒక్కదానికి సుమారు 2-3 దోశల్లో ఉప్పు చెక్కను తినిపిస్తారంట. గొర్రెలు, మేకలు అయితే కొన్ని వాటంతట అవే తినేస్తాయి, లేకపోతే వాటికి కూడా ఇలాగే తినిపించేవారు. ఏడాదికి ఒకసారి ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వాళ్ళు నమ్మకం అండి. అది నిజమే కావచ్చు. ఎంచేతంటే అందులో ఉన్నవన్నీ కూడా ఔషధాలు, వనమూలికలే కదా. ఆ తర్వాత పశువులన్నిటినీ కూడా పొలాల్లోని బావుల వద్దకు కానీ, చెరువుల వద్దకు కానీ తోలుకుపోయి చక్కగా స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకొచ్చేవారండి. ఆ తర్వాత వాటికి ఉన్న కొమ్ములు ఉన్నాయి కదా, వాటిని పదునైన కత్తితో బాగా వాటిని చెక్కండి, వాటికి రంగులు పూసేవారు, రిబ్బన్లు కట్టేవారు. మంచి కోడెలున్న వాటి కొమ్ములకైతేనండి ఇత్తడి కుప్పెలు తొడిగేవారు. మెడలో మువ్వల పట్టీలు, గంటలు, మూతికి మూజాంబరాలు ఇవన్నీ వేసి అలంకరించేవారు అనమాట. అన్నిటికీ కూడా కొత్త పగ్గాలు వేసేవారండి. ఆ సమయంలో చేలన్నీ కూడా ఏంటి అంటే ఖాళీ అండి, పంటలు అయిపోయి ఉంటాయన్నమాట. అందువల్ల అలా రెడీ చేసిన ఆ పశువులన్నిటినీ తీసుకెళ్ళి చక్కగా చేలో వదిలేసేవారనమాట. ఇది అసలు కనుమ పండగకి జరిగే ఒక సాంప్రదాయం, ఆచారం. కానీ ఇప్పుడు మనందరం కూడా అప్డేట్ అయిపోతున్నాం కదా, మనం ఆధునిక యుగంలోకి వచ్చేసాము. ఇప్పుడు పశువుల యొక్క ఆ సహాయ సహకారాలు కూడా తగ్గిపోయినాయి. ఒక పాలుకి మనం వాడుతున్నాం, కానీ ట్రాక్టర్లు, మిషన్లు వచ్చేసాక ఇంకా వాటి అవసరం ఏముందండి. అసలు కనుమ అంటే ప్రధానంగా పశువులకి, ప్రకృతికి, కృషి పట్ల కృతజ్ఞత తెలియజేసే రోజు అనమాట. వ్యవసాయానికి ఎంతో ప్రాణం కదండి. ఆ ఆవు, ఎద్దులు అనేవి అప్పుడు లేకపోతే ఆ రైతుకి అవి ఎంతో కష్టంగా ఉండేదన్నమాట. అందువల్ల వాటికి ప్రత్యేక పూజ చేసుకునేవారు. ఎందుకు అంటే మనిషి, ప్రకృతి, పశువులు. పశువులు అంటే ఏంటి, జంతు సామ్రాజ్యం. వాటి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ అనమాట. వీళ్ళు ఇంత చక్కగా ఆధ్యాత్మిక అర్థం మనం ఏం తీసుకోవాలంటే పశువులు అనేవి కేవలం సంపదే కాదండి, అది ఒక సజీవ శక్తి. అవి మన జీవితంలో సహనానికి, సేవకి, శ్రమకి ప్రతీక. ఇవి కనుమ అంటే వాటి యొక్క సేవకి, అవి ఉచితంగా మనకు అందించే సేవ ఏదైతే ఉందో ఆ సేవకి మనం నమస్కారం చేసే రోజు. అంటే మన జీవితంలో మౌనంగా సహకరించే వారిని గుర్తించాలి అని చెప్తున్నారండి. కృతజ్ఞత చెప్పడం నేర్చుకోమంటున్నారు. ప్రకృతిని, జంతువుల్ని గౌరవించాలి అంటున్నారు. ఎందుకంటే మనకి ఉపయోగపడుతున్న ప్రతి శక్తికి ఈ రోజు నుంచే నేను నమస్కారం చేస్తాను అనే ఆ కృతజ్ఞత భావాన్ని మనలో నింపుకోవాలండి. ఎందుకంటే పనిచేసే చేతులకే కాదు, సహకరించే హృదయాలకు కూడా ఈ కనుమ పండుగని అంకితం చేశారు మన పెద్దలందరూ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.